శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా గణపతి పూజకి సంకల్పం ఏ విధంగా చేసుకోవాలో తెలియజేసుకున్నాం. తర్వాత షోడశ ఉపచారాదులతో పూజా కార్యక్రమం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ షోడశ ఉపచారాదులు 16. షోడశోపచారాలు అంటే 16. ఈ 16 షోడశ ఉపచారాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనో ఒక్కసారి తెలుసుకుందాం. ఒక అతిథి మర్యాద సంస్కారం ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఈ అతిథి మర్యాద సంస్కారం ఏ విధంగా ఉంటుంది అంటే, వచ్చినటువంటి అతిథికి ముందుగా వయసులో పెద్దవారా చిన్నవారా అని చూడకుండా, అయ్యా నమస్కారం, లోపలికి రండి, ఈ ఆసనం మీద కానీ లేదా కుర్చీలో కానీ లేకపోతే దివాన్ కాట్ ఏదైతే ఉంటుందో ఒక ఆసనం మీద కూర్చోండి. కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి నీళ్ళని ఏర్పాటు చేసుకొని, స్నానం చేయడానికి నీళ్ళని ఏర్పాటు చేసి, స్నానం చేసిన పిమ్మటనే వస్త్రము, ఒక యజ్ఞోపవేతాన్ని కూడా ఇచ్చి, కుంకుమ పెట్టుకోవడానికి ముందుగా గంధం పెట్టి కుంకుమ పెట్టుకోమని, మునుపటి రోజులలో సాంబ్రాణి గుగ్గులం ద్వారా ధూపం వేసుకోవడానికి, ఆ తర్వాత ఇంటి యజమానురాలు భోజనాన్ని అరిటాకు వేసి వండినటువంటి పదార్థాలను కూడా అందులో వేసి భోజనాన్ని ఏర్పాటు చేసి, భోజనం అయిన తర్వాత తాంబూలము, వారు ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజుల ఆతిథ్యాన్ని ఇచ్చి వారిని తిరుగు ప్రయాణానికి సాగనంపుతారు. ఇది అతిథి మర్యాద సంస్కారం. దీనితో పాటుగానే పూజా విధానం కూడా వస్తుంది. ఏ విధంగా అక్కడ అతిథికి అయ్యా నమస్కారము, ఇక్కడ ధ్యాయామి, అక్కడ లోపలికి రమ్మని పిలుస్తారు. ఆవాహయామి, ఇక్కడ వారికి కూర్చోవడానికి ఆసనం వేస్తారు. ఇక్కడ నవరత్న వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి ఒక ఆసనాన్ని వేస్తారు. అక్కడ కాళ్ళు చేతులు ముఖము కడుక్కోవడానికి నీళ్ళని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా ఉన్నటువంటి ఈ యొక్క జగత్ సృష్టి అంతటికీ కూడా మూలకారకుడు భగవంతుడు. అటువంటి దేవతా స్వరూపానికి అటు అమ్మవారు కానీ లేదా ఇటు అయ్యవారికి కానీ స్వయంగా పాదాలు కడిగేటువంటి అవకాశం రావడం ఎంతో మహద్భాగ్యంగా మనమే స్వయంగా తమలపాకుతో కానీ లేదా పుష్పంతో కానీ నీళ్లు చూపించి కింద విడిచిపెడుతూ ఉంటాం. పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ స్నానం చేయడానికి నీళ్ళు ఏర్పాటు చేస్తాం అతిథికి. ఇక్కడ భగవంతుడికి స్వయంగా కన్నబిడ్డ వలె ఒక చిన్న పిల్లవాడికి స్నానం చేసేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో అదే మనసులో భావన చేసుకొని నీళ్లు చుక్క ఆయన మీద పడేటట్టుగా జల్లుతూ ఉంటాం. స్నాన అనంతరం అక్కడ బట్టలు కట్టుకోవడానికి యజ్ఞోపవీతము ఇస్తాము. ఇక్కడ స్వామివారికి వస్త్రము మరియు యజ్ఞోపవీతాన్ని, అక్షింతలు లేదా పుష్పాన్ని సమర్పిస్తాము. అటు అక్కడ గంధము, అలంకరణకి గంధము మరియు కుంకుమని ఇస్తాము అతిథికి. ఇక్కడ స్వామివారికి కూడా అలంకరణకి గంధము కుంకుమ ఇస్తాము. అలాగే ఆభరణార్థం అక్షతాంజలిం సమర్పయామి. అదే ఒక స్త్రీమూర్తికి అమ్మవారికి అయితే కనుక పూజ చేస్తే ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్కడ ఆభరణాలు ఉంటే ఆభరణాలు పెట్టచ్చు, ఆభరణాలు లేని వాళ్ళు అక్షంతలు వేయవచ్చు. ఆ తర్వాత అక్కడ పొగడ్తలతో నానా విధములుగా కీర్తిస్తూ మాట్లాడుకుంటూ అతిథితో ఉన్నటువంటి సమయంలో ధూపానికి వేసుకునేటువంటి ముందుగా మాట్లాడుకుంటూ ఉంటారు మంచి విషయాలన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా అష్టోత్తరము లేకపోతే షోడశ ఉపచారాలు అంటే మొత్తం 16 నామాలు కానీ లేదా అష్టోత్తరం ఖచ్చితంగా కానీ చదువుకోవచ్చు. అష్టోత్తరము అంటే 108. ఈ సంఖ్యా వివరణ కూడా ఉంది. ఏంటయ్యా అంటే 27 నక్షత్రాలు దాని 4 పాదాలుగా విభజించారు. 27 × 4 108. అంటే మనం జన్మించిన నక్షత్ర పాద పుష్పం అనేది అక్కడ చెందుతుందన్నమాట. అలా 108 నామాలని అక్కడ కుదించారు. అటు వెంబట అక్కడ సాంబ్రాణి గుగ్గులం ద్వారా ఏ విధంగా అయితే ధూపం వేసుకుంటారో అలాగే ఇక్కడ ధూపం సమర్పయామి.
ఇక్కడ దేవతార్చన కార్యక్రమంలో దీపాన్ని వెలిగిస్తారు. స్వామి, ఇప్పటి వరకు కూడా అజ్ఞానం అనేటువంటి చివరాంత కాలంలో బతికాను, నీ పాదసేవ చేసుకోవడానికి దారి చూపించడానికి అవసర నిమిత్తార్థమే దీపం సమర్పయామి. అలాగే అక్కడ అతిథికి భోజనం ఏ విధంగా అయితే అరిటాకు వేసి మొత్తం భోజనం అంతా కూడా ఏర్పాటు చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఒక మంచిగా అలికి పసుపు దీంతో అలికి దాని మీద నైవేద్యం మనం ఏదైతే స్వామివారికి అర్పిద్దాం అనుకుంటున్నామో నైవేద్యాన్ని ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే ఏదీ లేకపోతే కనీసం పటిక పంచదార అయినా సరే పెట్టవచ్చును నైవేద్యం. అటు పిమ్మట వెంటనే నీళ్లు జల్లి కాళ్ళు చేతులు మొహం కడుక్కునేటట్టుగా భావన చేసుకొని నీళ్లు జల్లాలి. అక్కడ అతిథికి మనం ఎలాగైతే తాంబూలం ఇస్తామో ఇక్కడ దేవతా స్వరూపాన్ని కూడా అదేవిధంగా తాంబూలం ఇచ్చుకొని మళ్ళీ ఆ తాంబూలం తిన్నటువంటి వగరు నోటికి ఉండకూడదని చెప్పి వెంటనే నీళ్ళు కూడా విడిచిపెడతారు. తాంబూల చరణంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అటు వెంటనే మంగళ నీరాజనం ఇచ్చి స్వామివారి దగ్గర హారతి ఇచ్చినటువంటి ప్రసాదంగా ఆ హారతిని మన కంటికి మరియు హృదయానికి ఖచ్చితంగా అద్దుకోవాలి. ఈ విధంగా పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత స్వామివారికి మనకున్నటువంటి కోరికలన్నీ కూడా తెలియజేసుకోవాలి. కోరికలు అనగానే అన్ని ఆలోచన అవసరం లేదండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాశ్చ దేహిమే జగదీశ్వర జగదీశ్వరి. ఈ విధంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తెలియజేసుకొని మనం చేసినటువంటి ఈ యొక్క 16 ఉపచారాదులు కూడా స్వామివారి యొక్క పాదాల చెంత విడిచిపెట్టాలి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనైన భగవాన్ భగవతీ సర్వాత్మక సర్వం శ్రీ జగదేశ్వర జగదాంబార్పణమస్తు. ఈ విధంగా పూజా కార్యక్రమం చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి. ఇవి మొత్తం 16: ధ్యానము, ఆవాహనము, సింహాసనము లేదా ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ముఖే ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అలంకరణ, ఆభరణం, అష్టోత్తరము, ధూపం, దీపం, నైవేద్యం, హారతి. ఈ విధంగా పూజా కార్యక్రమం చేసుకుంటే చాలా చక్కటైనటువంటి ఫలితాలు వస్తాయండి. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.